నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప. అల్లు అర్జున్ అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలిపారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. నీటి భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్ లో చేర్చామని చంద్రబాబు తెలిపారు. రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document. Ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీస్సులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 ని ఇట్స్ డెడికేటెడ్ టు ద విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచినటువంటి 10 సూత్రాలు, వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకుంది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1
రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నో సార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార నదులు ఉన్నాయి. కానీ కొన్ని నదులు ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ 2047 డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకి ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయని చెప్పారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచినటువంటి 10 సూత్రాలు, వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. మనం కుల పరంగాను, పార్టీల పరంగాను, ప్రాంతాల పరంగాను కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గాని మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ కలగంటూ ఆశిస్తూ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం, నాకు నా గౌరవం, నాకు నమ్మిన ప్రజలు గౌరవం అవసరం లేదు సార్, లేదు నేను మీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ప్రజలు ఎన్నంటూ ఉన్నారు. ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ ని రూపొందించినట్లు తెలియజేశారు. దేశంలో విజన్ డాక్యుమెంట్ కి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమివేసి ప్రజావేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితో పలికారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ 2020 ఆలోచన నుంచి పుట్టిందేనని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఏపీని మళ్లీ నెంబర్ 1 గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అనే ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్ లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు 10 ఇంజనీరింగ్ కాలేజీలని 200. సినీ హీరో అల్లు అర్జున్ ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ సాగుతోంది. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ పై BNS 118, BNS 105, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు వలన 5 నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. బుధవారమే పిటిషన్ వేశామని, ఇంకా విచారణ జరగలేదని పేర్కొన్నారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు. Sir, what you are going to say? బాబు జరుగు. ప్లీజ్ ప్లీజ్ బన్నీ సార్
పెదవి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నేటికి అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు పేదరికం లేని గ్రామాలను నిర్మించుకునేలా మెరుగైన జీవనోపాధి వైపు అడుగులు వేసే విధంగా తీర్చిదిద్దే అంశాలపై గ్రామ సర్పంచులకి, గ్రామ కార్యదర్శులకి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ రాయలసీమ ప్రాంతానికి ఉపయోగిస్తే అక్కడ కూడా కరువు కాటకాలు విధంగా చేస్తే ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళని పేదరికం నుండి పైకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి ఈ యొక్క ప్రణాళికలను ఏర్పాటు చేసి ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఐక్రాన్స్ స్టాఫ్ అందరూ ఆ లోకల్ గా ఉన్న అవసరాలు ఏమున్నాయి ఏంటి అన్నది ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళికకి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎలాగా ఆ గ్రామం డెవలప్మెంట్ చేయడానికి గోదావరి, కృష్ణ ఈ నదులన్నీ కూడా ప్రవహిస్తాయి. అటు రాయలసీమ పోతే పెన్నా నది ప్రవహిస్తుంది. దీనిలో రెవెన్యూ సదస్సుల వలన ప్రజలకి బహుళ ప్రయోజనాలున్నాయని లింగపాలెం తహసీల్దార్ నజీముల్లాషు తెలియజేశారు. లింగపాలెం మండలం బాదరాల గ్రామంలో గ్రామ సర్పంచ్ పోలిన శ్రీను ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజు వచ్చి బాబు దుకాణం వచ్చాడు, ఆయన గడ్డి పెట్టి లేచి వచ్చాడు అక్కడి నుంచి. ఎవరి సమాధానం మాట చెప్తే చెప్పండి ఇక్కడ మొత్తం గడ్డి పెట్టారు. ఇల్లు కాదా వీడియో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు నగరంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మేము ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు కానివ్వండి, మేము ఒకటే విన్నవిస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మీరు ఆశ పెట్టి ఓట్లు ఎంచుకున్నారు. ఆ హామీని అమలు చేయండి, రైతులకు అన్యాయం చేయకండి. ఆ 20,000 రూపాయలు కూడా ఇచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పంట అయింది, రెండో పంటకు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. రైతు పెట్టుబడి సాయం నేను ఇస్తాను 20,000 రూపాయలు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు, అది అమలు చేయాలని కూడా ఈ రోజున మేము ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమమే కాకుండా మీరు
మీ ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు కూడా ఆసరాగా బాసరగా అధికారులందరూ కూడా రైతు వెంటే ఉండి వాళ్ళకి చేతునిచ్చే విధంగా ఆర్బీకేలు నిర్మాణం చేసి ఆర్బీకేలో ఈ క్రాప్ ద్వారా నమోదు చేసి ఆ రైతులందరికీ న్యాయం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ఆర్బీకేల్ని మూలదోసేశారు. ఈ క్రాప్ లేదు. అధికారులు దెందులూరు మండలంలో ఉన్న రైతులు వారికి ఎటువంటి భూ సమస్యలు ఉన్నా ఈ నెల 11వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు జరిగే గ్రామాలలో జరిగే రెవెన్యూ సదస్సులలో అర్జీ చేసుకుని సమస్య పరిష్కరించుకోవచ్చని దెందులూరు మండల తహసీల్దార్ బి సుమతి ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వారి భూ సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఎంఆర్ఓ బి సుమతి కోరారు. దెందులూరు మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ సదస్సులు అనేవి మన మండలంలో ఈ రోజు గోపన్నపాలెం, వేగవరం, కొత్తపల్లి అనే గ్రామాల్లో స్టార్ట్ చేయటం జరిగింది. మిగిలిన విలేజెస్ లో రేపటి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. సోమవారపాడులో 12వ తారీఖు, ఉప్పుగూడెం చల్లపల్లిలో 13వ తారీఖు, కొవ్వలి 16వ తారీఖు, దోసపాడు 17వ తారీఖు, పోతునూరు 19వ తారీఖు, దెందులూరు 20వ తారీఖు, చలచింతలపూడి 21వ తారీఖు, ముప్పవరం 23వ తారీఖు, నరసింహాపురం 23వ తారీఖు, రామన్నగూడెం 24వ తారీఖు, మల్కచర్ల 24వ తారీఖు, కొత్తగూడెం 27వ తారీఖు, సింగవరం 27వ తారీఖు, కొమరేపల్లి 27వ తారీఖు, గాలాయిగూడెం 28వ తారీఖు, అక్కిరెడ్డిగూడెం 30వ తారీఖు, నాగులదేవునిపాడు 30వ తారీఖు, తెమ్మన్నగూడెం 3వ తారీఖు, మేదినరావుపాలెం 4వ తారీఖు, గుడిగుంట 4వ తారీఖు, శ్రీరామవరం 6వ తారీఖు, సింగుగూడెం 8వ తారీఖు. ఈ విధంగా మన మండలంలో అన్ని విలేజెస్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఉన్న అందరూ రైతు సోదరులు మీకున్నటువంటి భూ సమస్యలు ఏవైనా ఉన్నాయల్లా ఇందులో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రెవెన్యూ మన భూములకు సంబంధించిన సరిహద్దులో ఉన్న వివాదాలు ఏమైనా ఉన్నా, అలాగే మీకు ఎక్స్టెంట్ వేరియేషన్ ఉన్నా, ఇంకా మీ భూమి ఎక్కకపోయినా కూడా వీటన్నిటికి రెవెన్యూకి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి రీసర్వే జరిగినటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏదైనా మీకు సబ్ డివిజన్ రాంగ్ వచ్చినా, ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చినా, జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ఈ రెవెన్యూ సదస్సులో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి 45 రోజుల్లో మేము పరిష్కారం చేయటం జరుగుతుంది. మీరు ఈ రెవెన్యూ సదస్సుల్లో పెట్టుకునే అప్లికేషన్స్ అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము గవర్నమెంట్ ఇచ్చింది. ఏలూరు నగరంలో రామచంద్రరావుపేటలో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ 5 అంతస్తులు నూతనంగా ఏర్పాటు చేసిన రామ లక్ష్మణ జిమ్ సెంటర్ ని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ముందుగా రామ లక్ష్మణ ప్రదర్శు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్, సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్, దేవరకొండ శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ విప్ గుడవల్లి శ్రీనివాసరావు దంపతులు హాజరయ్యారు. చైర్ పక్కకు లాగన్నా, అది కొంచెం బ్యాక్ రాడా, కొంచెం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రజలను ఆదుకోవడంలో గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాగనే నిధుల్ని పెద్ద ఎత్తున పక్కదారి పట్టించిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపించడం జరిగింది. माननीय सदस्य पी महेश यादव जी. Ma'am, I rise to support the Disaster Management Amendment Bill 2024, ma'am. Ma'am, we all know that Disaster Management Act 2005 established National Disaster Management Authority, NDMA, State Disaster Management Authority, SDMA, and District Disaster Management Authority. The bill strengthened the working of NDMA and SDMA and empower the preparation disaster plans and establish national and state level disaster database. Ma'am, recently now in the Parliament, the YSRCP has been misleaded the House by blaming Telugudesam Party, ma'am. Ma'am, when they were in the government, the YSRCP government state disaster management funds was fully diverted and it's been utilized for their own purpose, ma'am. Today, in Vijayawada there was floods, ma'am. The Vijayawada people was suffered because of the floods. Our CM Chandrababu Naidu garu was there present in the situation and he didn't go home for almost 2 weeks, ma'am, till the whole Vijayawada was in the situation, was in the control. Yes. After giving their compensation, then he went to his house. Ma'am, these whole floods was fully because of YSRCP government. These floods were Badameru floods. Badameru canal was not been properly maintained, ma'am. The whole funds were misused and the funds were diverted to their own utilization of their own funds. Because of that, this Vijayawada was suffered in this September, ma'am. Our Chandrababu Naidu garu, our leader was present there and taken care of everybody and given assurance to the people that I am there, I will be there for the people. This is what our TDP government has done, ma'am. In YSRCP government, there was nobody even used to take care of them, ma'am. The people were worried whenever there was floods, whenever there was the disaster management was happening in the anywhere in Andhra Pradesh, they were worried, ma'am. హిందూ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క హిందూ పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవి కుమార్ కోరటం జరిగింది. జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా
మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈ రోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈ రోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా గానీ వ్యాపారులుగా గానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి మోసాలకి ప్రజలు గురికాకుండా సమాజాన్ని జాగృతం చేసే బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో ఈ రోజు జిల్లా పోలీసు గ్రామదీపు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. సైబర్ నేరాలపై చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా విద్యార్థులు జాగృతం చేయాలని అన్నారు. సైబర్ నేరాలకి గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీకి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా తమ వేతనాన్ని ఎన్నో క్లిష్టమైన సవాళ్లను వాటిని పరిష్కరించడంలో అవసరాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ నుంచి ఈ 2 రోజులు మీకు అవునా సో యువత నాయకులుగా విద్య ఏలూరు కూడా వచ్చారు. అలాగే భూమిగా సంస్థ నుంచి మేడం కూడా ఎందుకు ఇంత ఈ రోజు ఇక్కడికి వచ్చిన ది మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ ఆఫ్ ద ఫ్యూచర్ సైన్స్ మీకు నా బెస్ట్ విషెస్. ది మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ హియర్. దట్స్ వై మీ పేరు నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. దెన్ ఈ కార్యక్రమానికి కూడా మొత్తం ఫ్రమ్ ది స్టార్ట్ ఒక ఐడియా చెప్పి ప్లాన్ చేయండి అంటే విత్ అన్ఎండింగ్ ఎంతూజియాజం అండ్ zeal గ్రామదీప్ ఫౌండేషన్ అందరినీ ఒక టీం అందరినీ ఎస్టాబ్లిష్ చేసి she owned up this initiative and brought this together. So thank you so much for making this possible. And Shri Prasad garu and Shri K. Shantarao garu and Srimati Upama garu, local DSP garu and all the cyber cell and all local officers who have made this possible. First of all, heartful thanks to you. So, Knowledge School management which took initiative to send their best kids forward. In cutting short, let's just ఇక్కడ అసెంబ్లీ అయ్యేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో సైనిక్ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఇందాక డాక్టర్ మనవారి గారు చెప్పారు, ప్రతి పని పోలీస్ చేస్తామంటే మన సమాజంలో పెరుగుతున్న పాపులేషన్ కి, పెరుగుతున్న క్రైమ్ కి
చింతలపూడి పట్టణంలో 2 తెలుగు రాష్ట్రాల టీం కొప్పుల ఆర్గనైజేషన్ అధ్యక్షులు కొప్పుల రవికుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగాయి. 60 మందికి పైగా నిస్సహాయులకి భోజనం పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మైకేల్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప. అల్లు అర్జున్ అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.